పెద్ది మూవీ 3 వీక్స్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. దేవరా మూవీ పెద్ది మూవీ 3 వీక్స్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత కలెక్ట్ చేసింది, ఏ మూవీ లీడ్లో ఉందో చూద్దాం పదండి. ముందుగా నైజాం ఏరియాలో క్లియర్ డామినెన్స్ అయితే చూపించింది దేవరా మూవీ 3 వీక్స్ కంప్లీట్ అయ్యేసరికి. నైజాంలో 61 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేసింది దేవరా మూవీ. ఇంకా పెద్ది మూవీ విషయానికి వస్తే 55 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది 3 వీక్స్ కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా నెక్స్ట్ ఎన్టీఆర్ రామ్ చరణ్కి స్ట్రాంగ్ జోన్ అయిన సీడెడ్లో దేవరా 30.40 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి దుమ్మలేపింది. ఇంకా పెద్ది మూవీ అయితే సీడెడ్లో 21 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది ఇప్పటి వరకు. సీడెడ్లో దేవరా భారీ మార్జిన్తో టాప్లో ఉంది పెద్ది కన్నా. ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్ అవడంతో పెద్ది ఉత్తరాంధ్రలో 23 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. ఇంకా దేవరాకు వస్తే 18 కోట్లు మాత్రమే షేర్ కలెక్ట్ చేసింది. ఇక్కడ ఈస్ట్లో 10.30 కోట్లు షేర్ అయితే దేవరా కలెక్ట్ చేస్తే పెద్ది 12.90 కోట్లు అయితే షేర్ కలెక్ట్ చేసింది. ఇంకా వెస్ట్లో దేవరా అయితే 8.13 కోట్ల షేర్ని, పెద్ది 9.07 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఎన్టీఆర్కి స్ట్రాంగ్ జోన్ అయిన గుంటూరులో 13.23 కోట్ల షేర్ అయితే దేవరా కలెక్ట్ చేసింది గుంటూరు ఏరియాలో. ఇది విషయానికి వస్తే గుంటూరులో 13 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేసి దేవరా మూవీకి దగ్గరగా వచ్చింది ఆల్మోస్ట్. ఇంకా కృష్ణాలో చూస్తే 10.20 కోట్ల షేర్ని పెద్ది మూవీ కలెక్ట్ చేస్తే దేవరా మూవీ 9 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా చరణ్కి స్ట్రాంగ్ జోన్ నెల్లూరులో దేవరా మూవీని పెద్ది క్రాస్ చేయలేకపోయింది. పెద్ది 5.85 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే దేవరా మూవీ 6.70 కోట్ల షేర్ని ఒక నెల్లూరులోంచి కలెక్ట్ చేసింది. దీంతో 85 లక్షల లీడ్ని అయితే దేవరా చూపించింది నెల్లూరులో పెద్ది కన్నా. ఇంకా మొత్తం ఆంధ్ర తెలంగాణలో దేవరా మూవీ 157 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే 227 కోట్ల గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా పెద్ది మూవీ 149 కోట్ల షేర్ని 229 కోట్ల గ్రాస్ని అయితే దాటింది తెలుగు స్టేట్స్లో. షేర్ పరంగా దేవరా లీడ్లో ఉంటే గ్రాస్ పరంగా పెద్ది లీడ్లో ఉంది. ఇంకా కర్ణాటకతో ఎన్టీఆర్ క్రేజ్ ఎక్కువ, దీంతో 17.90 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. ఇంకా పెద్ది మూవీ 15.30 కోట్లు అయితే షేర్ కలెక్ట్ చేసింది. ఇంకా తమిళనాడు మరియు కేరళలో 2.40 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది పెద్ది మూవీ. ఇంకా దేవరా విషయంకి వస్తే తమిళనాడు కేరళలో ఫ్యాంటాస్టిక్గా రన్ అయితే చేసింది. 5.12 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. ఇంకా టోటల్ ఓవర్సీస్లో పెద్ది 23.60 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే దేవరా మూవీ 36 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తూ 13 కోట్ల లీడ్ని దేవరా చూపించింది పెద్ది కన్నా ఓవర్సీస్లో. దీంతో వరల్డ్ వైడ్గా దేవరా మూవీ 250 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే 435 కోట్ల గ్రాస్ మార్క్ అయితే దాటింది. ఇంకా పెద్ది విషయానికి వస్తే 202 కోట్ల షేర్ని మాత్రమే కలెక్ట్ చేస్తే 345 కోట్ల గ్రాస్ మార్క్ అయితే దాటింది. షేర్ పరంగా చూసినా గ్రాస్ పరంగా చూసినా వరల్డ్ వైడ్ కలెక్షన్స్లో దేవరా మాస్ ర్యాంపేజ్ అయితే చూపించింది. కేవలం గ్రాస్ పరంగానే దేవరా మూవీ పెద్ది కన్నా 90 కోట్ల లీడ్ అయితే చూపించింది. పెద్ది మూవీ ఓవరాల్గా ఇప్పటి వరకు మంచి రన్నే చూపించి తెలుగు స్టేట్స్లో కుమ్మేసిన, మిగిలిన చోట్ల మాత్రం అంతగా నిరాశజనకమైన రన్ అయితే కనబడుతుంది. ఇంకా లాంగ్ రన్లో మూవీ ఎలా ఉంటుందో చూడాలి. కానీ లాంగ్ రన్లో చూసినప్పుడు కూడా దేవరా రీల్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ది మూవీ రన్ ఆల్మోస్ట్ ఈ వీక్తో కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ తెలుగు స్టేట్స్లో షేర్ పరంగా దేవరా లీడ్లోకి వచ్చింది. దసరా పండుగ హాలిడేస్ సినిమాకి హెల్ప్ అయింది. అదే టైంలో గ్రాస్ పరంగా ప్రజెంట్ ఎక్కువ రేట్స్ ఇంపాక్ట్స్ వలన పెద్దికి కొంచెం లీడ్ చూపించింది కొన్ని ఏరియాస్లో గ్రాస్ పరంగా. కానీ వరల్డ్ వైడ్గా మాత్రం దేవరా మూవీని క్రాస్ చేయలేకపోయింది పెద్ది మూవీ. నెక్స్ట్ ఏ మూవీపై కంపారిజన్ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ టీమ్ మూవీ మీట్. బాయ్ బాయ్.